నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న సిట్ రాజకేశరెడ్డి సూచన మేరకే నగదు దాచినట్టు గుర్తించిన సిట్ మద్యం సిండికేట్ 7 డెన్లలో హైదరాబాద్ ఫామ్ హౌస్ ఒకటని వెల్లడి సింగపూర్లో కొనసాగుతున్న చంద్రబాబు లోకేష్ పెట్టుబడుల వేట వేర్వేరు సంస్థల ప్రతినిధులను కలిసి ఆహ్వానించిన ఇరువురు నేతలు డ్వాక్రా మహిళలు వీధి వ్యాపారుల కోసం ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటుకు ఆదేశాలు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పోరాట కార్యాచరణపై పార్టీ నేతలతో రేవంత్ చర్చలు రేపటి నుంచి కాంగ్రెస్ చేపట్టే పాదయాత్రపై సమీక్ష కాంగ్రెస్ పాదయాత్రపై హరీష్ రావు తీవ్ర విమర్శలు తొలుత పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థుల సమస్యలు తీర్చాలని సూచన సింధు నదీ జలాల ఒప్పందం రద్దుకు కట్టుబడి ఉన్నామన్న జయశంకర్ పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరిస్తేనే పునరాలోచిస్తామని వెల్లడి రష్యా తీర ప్రాంతంలో పెను భూకంపం రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదు అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుంభకోణానికి సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్లో భారీగా పట్టుబడింది. మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ నగదుపై త్వరలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖలు కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి కుంభకోణం సంబంధించిన నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున నగదును సిట్ అధికారులు పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రాజకేశరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. 11 కోట్లు మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. విజయేందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు. ఫామ్ హౌస్లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదు దాచిపెట్టారు. తీగల విజయేందర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్న యూవీ డిస్టిలరీస్లో భాగస్వామ్యం ఉంది. రాజకేశరెడ్డి బినామీ సంస్థే యూవీ డిస్టిలరీస్ను విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేరుతోనే నెలకొల్పినట్లు సిట్ గుర్తించింది. తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా ఉన్నారు. సిట్ తొలి ఛార్జ్షీట్లోనే యూవీ డిస్టిలరీస్ పేరు ప్రస్తావించింది. యూవీ డిస్టిలరీస్కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 224 కోట్ల 53 లక్షల రూపాయలు జమ చేయగా అందులో 29 కోట్ల 80 లక్షల రూపాయలను ముడుపులుగా చెల్లించినట్లు సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది. ముడుపుల సొత్తును దాచేందుకు అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు 7 డెన్లు సృష్టించుకున్నారు. అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉన్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి రాజకేశరెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు. బంజారా హిల్స్లోని నిర్మితీస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, జూబ్లీహిల్స్లోని సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్, ఉమాస్ హిల్ స్ట్రీట్ అపార్ట్మెంట్, హైదర్గూడలో పడాల్స్ హౌస్, నార్సింగిలోని ఎన్సీసీ అర్బన్ 1 అపార్ట్మెంట్, నానక్రామ్గూడలోని స్క్వేర్ అపార్ట్మెంట్లలో డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ గతంలోనే గుర్తించింది. ఈ క్రమంలోనే రాజకేశరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో మరో డెన్ వెలుగులోకి వచ్చింది. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్లో సోదాలు జరిపితే 11 కోట్లు దొరికాయి. వాటిని విజయవాడ చేర్చిన సిట్ అధికారులు మరింత సమాచారం కోసం వరుణ్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నోట్ల కట్టలను ఎప్పటికప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టపెట్టెల్లో సర్ది ఉంచారు.
ఇలా డెన్లో సర్దిపెట్టిన డబ్బు అట్టపెట్టలనే అంతిమంగా తాడేపల్లిలోని డెన్కు తరలించేవారని అనుమానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలోని ది ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులకు మద్యం ముడుపులు చేరవేసేవారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఖర్చుల కింద పంపిణీ చేసినట్టు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో యాప్ ప్రమోషన్లు, యాప్ నిర్వాహకుల నుంచి తీసుకున్న డబ్బులపై ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ ఆ అంశంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే బెట్టింగ్ యాప్స్పై ప్రచారంలో నిర్వాహకుల నుంచి తనకు డబ్బులు అందలేదని ఈడీకి చెప్పినట్టు విచారణ తర్వాత ప్రకాష్ రాజ్ వివరించారు. ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. సింగపూర్ పర్యటనలో 4వ రోజు సీఎం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధులతో వేరువేరుగా భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. పెట్టుబడులకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు సీఎంకు హామీ ఇచ్చారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటుకు మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి బార్క్లేతో సీఎం మాట్లాడారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేశారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధి రాజీవ్తో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పనపై టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో సీఎం చర్చలు జరపగా పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సింగపూర్లోని ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మణిక్కను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు పారిశ్రామిక క్లస్టర్లలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఐవీపీ సెమీ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యం ఉపయోగించి పరికరాల తయారీకి పార్ట్ సరఫరాదారులుగా ఎంఎస్ఎంఈలకు సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అటు డిటిడిసి గ్రూప్ సీఈఓ బిఎస్ చక్రవర్తితోనూ సమావేశమైన లోకేష్ బృందం సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ప్రాంతీయ సహకారాన్ని గుర్తించి ఏపీ ప్రభుత్వం సేవలను వినియోగించుకోవాలని కోరింది. అంతకుముందు మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించిన లోకేష్ బృందం ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ఫోర్స్ను అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్ను ఉపయోగించుకోవాలని వారికి సూచించారు. అనంతరం ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ ఎండీ సిఎస్ చువాతో సమావేశమైన లోకేష్ బృందం సెమీకండక్టర్స్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరింది. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు వీధి వ్యాపారుల ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తృప్తి హోటళ్లు ఏర్పాటు సహా పలు రకాల ఉపాధి పథకాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్న ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. పట్టణాల్లో కొత్తగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా 7 పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్లలో ఈ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, కడప కార్పొరేషన్లలోనూ ఈ తరహా మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. స్థానిక మున్సిపాలిటీల ద్వారా స్థలం కేటాయించి కంటైనర్లతో వరుసగా దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. కనిష్టంగా 40, గరిష్టంగా 200 దుకాణాలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలు, వీధి వ్యాపారులకు మెప్మా ద్వారా కేటాయిస్తోంది.
నెల్లూరు మైపాడు రోడ్లో 200 దుకాణాలతో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. మంచి స్పందన రావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో సమావేశమైన ఆయన బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరుబాటుపై చర్చించారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న పాదయాత్రపైన సమాలోచనలు జరిపారు. యథావిధిగా కాంగ్రెస్ నేతల పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 5, 6, 7న బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణపైన చర్చించారు. వచ్చే నెల 5న లోక్సభలో ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టనున్నారు. 6న జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ధర్నా చేయనున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతల పాదయాత్ర కొనసాగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి బీజేపీ, కాంగ్రెస్లకు లేదని బీఆర్ఎస్ నేత వినోద్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుకుంటే గంటలోపే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్నారు. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని వినోద్ డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేత ప్రైవేటు బిల్లు పెట్టించాలన్నారు. ఇవేమీ చేయకుండా ఢిల్లీలో ధర్నాలు అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా వెనకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు? మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్, ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే. చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవలసిన పని ఏంది? మరి ఇందిరా సహానీ కేసు 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే 9th షెడ్యూల్లో దాన్ని పెట్టాలి. పార్లమెంట్లో, లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరు తలుచుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు. మోడీ గారికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు. పీఎం కిసాన్ 20వ విడత నిధులు వచ్చే నెల 2న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 20,500 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని వెల్లడించింది. వారణాసిలో ప్రధాని సభా ఏర్పాట్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలోని కృషి భవన్లో సమీక్ష జరిపారు. పీఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను 3 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ ప్రభావాన్ని చూడాలనుకుంటే ఉగ్రవాదుల అంత్యక్రియలు, ధ్వంసమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాల వీడియోలను చూడాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు. పాక్తో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం శాంతి కోసం కాదని, బుజ్జగింపు రాజకీయాల కోసమని ఆరోపించారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం సరిచేసిందని చెప్పారు. రాజ్యసభలో పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చలో పాల్గొన్న జయశంకర్ భారత్ పాక్ విషయంలో ఏ దేశమూ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వ చర్యల కారణంగా ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచ ఎజెండాగా మారిందన్నారు. రాహుల్ గాంధీని చైనా గురువుగా జయశంకర్ అభివర్ణించారు. చైనా అంబాసిడర్ దగ్గర రాహుల్ గాంధీ ప్రైవేట్ ట్యూషన్లు చెప్పించుకున్నారని జయశంకర్ ఆరోపించారు. Sir, we were told for 60 years that Pandit Nehru's mistakes cannot be corrected. The Narendra Modi government shows it can be corrected. Like Article 370 was corrected. The Indus Waters Treaty is being corrected. It will be held in abeyance until Pakistan irrevocably gives up its support of terrorism. Sir, we had warned that blood and water cannot flow together. Today, we are demonstrating that what we say we will do, blood and water will not flow together. నిషేధిత అల్-ఖైదా అనుబంధ సంస్థకు చెందిన మహిళను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. అల్-ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS తరపున పనిచేస్తున్న 30 ఏళ్ల షామా పర్వీన్ను బెంగళూరులో అరెస్టు చేశారు. జార్ఖండ్కు చెందిన ఆమె గత 3 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నట్లు తెలిపారు. ఆమె ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఒక అల్-ఖైదా ఆపరేటివ్ వీడియోను కూడా ఆమె షేర్ చేసినట్లు గుర్తు చేశారు. షామా పర్వీన్ను బెంగళూరులో అరెస్టు చేసి అహ్మదాబాద్ తరలించారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించడానికి అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగానే ఆమెను అరెస్టు చేశారు. జూలై 23న AQISతో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషి,
జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురు ఉగ్ర అనుమానితులను గుజరాత్, ఢిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ షమా పర్వీన్ నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. అల్ ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్ సెల్ విభాగం, విదేశాల్లోని ఉగ్ర సంస్థలతో వారికి సంబంధాలున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక దళం డీజీగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారనే కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ విచారణకు గైర్హాజరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పు రాసిన హైకోర్టుపై ఈ నెల 23న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే కేసు ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. తాజాగా విచారణకు సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ రానందున విచారణ వాయిదా వేయాలని ఆయన తరపున జూనియర్ లాయర్ కోర్టును కోరారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తొలుత విచారణ వాయిదా వేయడానికి నిరాకరించిన ధర్మాసనం కపిల్ సిబల్ రేపు వాదనలకు హాజరు కావాలని, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సంజయ్కి సూచించింది. పోలవరం ఎడమ కాలువ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జాతీయ రహదారి క్రాస్ బ్రిడ్జిల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలన్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని 25,232 చదరపు మీటర్ల మేర పూర్తి చేశామన్నారు. 373 ప్యానెల్స్కు గాను 130 ప్యానెల్స్ పూర్తి చేశామని తెలిపారు. వరద కాలంలో కూడా పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ డిసెంబర్ కల్లా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్యాప్ 1 ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి, గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సిడబ్ల్యూసి పీపీఏ ఆమోదం పొందిన వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఉచిత బస్సు సర్వీసు ద్వారా మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణించవచ్చునని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్లో మహిళల ఉచిత బస్సు పథకం సన్నద్ధతపై నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పథకం అమలుకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, సన్నద్ధతపై డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్తో పాటు నగరాల్లోని మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తిరుమలరావు తెలిపారు. వచ్చే కేబినెట్ సమావేశం అనంతరం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడి కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చునని సూచించారు. అంటే మాకు కరెక్ట్గా ఇంకా అధికారికంగా ఆదేశాలు రాకపోయినప్పటికీ మేము మాకున్న సమాచారం మేము చర్చించిన దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఉన్న చోట్ల అంటే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ కూడాను, అంటే 5 ప్రోడక్ట్స్కి టోటల్గా వర్తిస్తుంది ఈ స్కీము. అదేవిధంగా జిల్లా పరిమితి అంటూ ఉండదు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఏ మూల నుంచి ఏ మూలకంటే బస్సు ఉన్నంతకాలం వెళ్ళచ్చు. వైజాగ్ నుంచి విజయవాడ బస్సు ఉంటే ఎక్కేయచ్చు. ఇక్కడ నుంచి ఇఫ్ దే బస్ టు తిరుపతి ఆర్ కర్నూలు, షీ కెన్ గో ఫ్రీ ట్రావెల్ వెళ్ళచ్చు. వైకాపా నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు కిషోర్పై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కాగా గుంటూరు జిల్లా జైలు నుంచి ఉదయం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే కిషోర్ను రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కిషోర్ విడుదల సందర్భంగా జైలు దగ్గరకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. బెయిల్ వచ్చినా ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు నెట్టి కిషోర్ను జీపెక్కించుకుని రెంటచింతలకు తరలించారు. రెంటచింతలకు చెందిన సనగంటి సిద్ధయ్య అనే టీడీపీ కార్యకర్తపై 2024లో కిషోర్ దాడి చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కిషోర్పై అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సనగంటి సిద్ధయ్య మళ్లీ పోలీసుల్ని ఆశ్రయించగా కిషోర్ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రలపై దృష్టి సారించాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. జోగులాంబ జిల్లాలో గురుకుల విద్యార్థుల పాదయాత్రపై స్పందించిన ఆయన తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత పౌరులను నడిరోడ్డు ఎక్కించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రశ్నించే వారిపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని హరీష్ రావు ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి రాజకీయాలు చేసే సీఎంకు గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయమని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి రోజురోజుకు పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం పసిఫిక్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. రష్యా మారుమూల తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించగా సునామీ అలలు పోటెత్తాయి. జపాన్, రష్యాలోని పలు ప్రాంతాలను రాకాసి అలలు తాకాయి. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయగా ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. రష్యాలో గత రాత్రి 11:24 పెట్రోపావ్లోవ్స్క్ కమాచ్స్కీ నగరానికి దాదాపు 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. 8.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో 20.7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. ఆ తీవ్రతకు కమ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెట్రోపావ్లోవ్స్క్ కమ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు కూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూమి ఊగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లో హొయక్కాడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు పసిఫిక్ తీరం అంతటా ప్రతిఫలించాయి. ఈ దెబ్బకు అమెరికాలోని అలాస్కా, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, రష్యా, సాల్మన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హొకాయిడో తీరంలో 16 చోట్ల 1.3 అడుగుల ఎత్తు సునామీ అలలు తీరాన్ని తాకినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. హొకాయిడో నుంచి ఒకినావా వరకు 133 మున్సిపాలిటీల్లో ఉన్న 9 లక్షల మందిని తీర ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని జపాన్ సూచించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని సునామీ అలలు తాకడంతో వీధుల్లోకి వరద పోటెత్తింది. రష్యాలో కమ్చాట్స్కీ ప్రాంతంలో పలువురు గాయపడ్డారు. తీవ్రమైన గాయాలు కాలేదని ఆ ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కమ్చాట్స్కీ ద్వీపకల్పంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా రూపొందించిన తొలి రాకెట్ ప్రయోగించిన 14 సెకన్లలోనే కూలిపోయింది. చిన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ ఎరిక్ రాకెట్ను గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ రూపొందించింది. క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని బోవెన్ పట్టణానికి సమీపంలో ఈ రాకెట్ను పరీక్షించారు. 23 మీటర్ల పొడవైన ఎరిస్ రాకెట్ పైకి ఎగిరిన 14 సెకన్లకే కుప్పకూలింది. 23 సెకన్ల పాటు ఇంజన్ మండగా కేవలం 14 సెకన్ల పాటు ఈ రాకెట్ గాల్లో ఉంది. ఈ రాకెట్ ప్రయోగాన్ని ఈ ఏడాది మే నెలలో చేపట్టాల్సి ఉండగా సాంకేతిక కారణాలు, ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. ఎరిస్ రాకెట్ను అభివృద్ధి చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్కు భారీగా నిధులు సమకూర్చింది. సరిహద్దుల ద్వారా భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ముష్కరులను మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చిన 2 రోజులకే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన 2ని లష్కరే తొయ్యబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. పూంచ్ జిల్లాలోని డెగ్వార్ సెక్టార్ మాల్దివాలన్ ప్రాంతంలో గత రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన బలగాలు శివశక్తి పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు, ముష్కర్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన 2 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ ధృవీకరించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం. హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న సిట్. రాజకేశిరెడ్డి సూచన మేరకే నగదు దాచినట్టు గుర్తించిన సిట్. మద్యం సిండికేట్ 7 డెన్లలో హైదరాబాద్ ఫామ్ హౌస్ ఒకటని వెల్లడి. సింగపూర్లో కొనసాగుతున్న చంద్రబాబు, లోకేష్ పెట్టుబడుల వేట. వేర్వేరు సంస్థల ప్రతినిధులను కలిసి ఆహ్వానించిన ఇరువురు నేతలు. డ్వాక్రా మహిళలు, వీధి వ్యాపారుల కోసం ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల ఏర్పాటుకు ఆదేశాలు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పోరాట కార్యాచరణపై పార్టీ నేతలతో రేవంత్ చర్చలు. రేపటి నుంచి కాంగ్రెస్ చేపట్టే పాదయాత్రపై సమీక్ష. కాంగ్రెస్ పాదయాత్రపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. తొలుత పాదయాత్ర చేస్తున్న గురుకుల విద్యార్థుల సమస్యలు తీర్చాలని సూచన. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుకు కట్టుబడి ఉన్నామన్న జైశంకర్, పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరిస్తేనే పునరాలోచిస్తామని వెల్లడి.
రష్యా తీర ప్రాంతంలో పెను భూకంపం. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.